డబుల్ బెడ్రూమ్ల వద్ద మాజీ సీఎం కేసీఆర్ జన్మదినాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాస్కాప్ రాష్ట్ర వైస్ చైర్మన్ ఉమ్మడి నల్గొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, బీఆర్ఎస్ నాయకులు కోరెడ్డి శ్రీనివాస్, బాలస్వామి, మోరిగాడి వెంకటేష్, బేతి రాములు, వెంకటేష్, సీసా మహేశ్వరి, కవిత తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మలియుద్ధ పోరాటంలో 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి కేంద్రం మెడలు వంచి సకల జనుల మద్దతుతో తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి ఉద్యమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు బాపు కేసీఆర్ గారి తెలంగాణ బాపు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 70వ జన్మదినోత్సవం సందర్భంగా ఆలేరు నియోజకవర్గం ప్రజల తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు వారి హయాంలో ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో లబ్ధి పొందినటువంటి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఈరోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం, కేక్ కట్ చేయడం కార్యక్రమం నిర్వహించినందుకు ఈ కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ వాళ్లకు పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి నందుకు వారికి ధన్యవాదాలు. నిజంగా కూడా మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో కేసీఆర్ మీద ఏదో అబండాలు వేసి మరి అబాస్ పాలవుతున్నారు. అసెంబ్లీలో చూసాం. వారి మాటలు చూస్తుంటే ఏజీ కూడా గౌరవం ఇవ్వకుండా మాట్లాడేటువంటి పరిస్థితులు, ఇది బాగులేదు. నిజంగా కూడా ప్రజలే వాళ్లకు తొందరలోనే బుద్ధి చెప్తారు. ఇప్పటికే ప్రజలు మరి ఆలోచిస్తున్నారు, తప్పు చేశామేమని చెప్పి ఈ తెలంగాణ బాపును ఓడించడం పొరపాటు చేసినామని చెప్పి అక్కడక్కడ చెప్తున్నారు. ఎందుకంటే రైతు బంధు కరెంటు రావడం లేదు. ఇప్పటికే కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా చెప్పాలనేటువంటి పరిస్థితి. జీతాలు కూడా ఆశా వర్కర్లకు జీతాలు లేవు, అంగన్వాడీ టీచర్లకు జీతాలు లేవు. మరి ఇట్లా అనేక మంది ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని అందరూ కూడా గ్రహిస్తున్నారు. 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలను మోసం చేసి 13 అంశాలు పెట్టి 6 గ్యారంటీలో మరి 2 గ్యారంటీలు మొదలు పెట్టడం నిజంగా కూడా మరి వారి పనితనానికి నిదర్శనం. ఎందుకంటే అనేకమైనటువంటి గ్యారంటీల్లో ఉన్నటువంటి కార్యక్రమాలు ఏవి కూడా చేపట్టకుండా మరి ఎన్నికలకు ముందు ₹1,00,000 రుణం తీసుకుంటే ఇంకొక 1,00,000 తీసుకోండి, ఇప్పుడు బ్యాంకులోకి పోండి, నేను డిసెంబర్ 9వ తారీఖు రాగానే నేను రద్దు చేస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఎక్కడుండో ఎవరికి అర్థమైతలేదు రైతులకు. ఇప్పటి వరకు కూడా 2.5 ఎకరాల లోపల రైతు బంధు వేయడం, కరెంటు పరిస్థితి అయితే మహా ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి తొందరలోనే వాళ్ళకు ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, సరే ఏదైనా ఈరోజు ఒక శుభ దినం. మరి పెద్ద ఎత్తున ఈ కేసీఆర్ కాలనీలో మరి కేసీఆర్ గారి తెలంగాణ బాపు కేసీఆర్ గారి జన్మదినం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించినందుకు వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు.